హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన 2 మినిట్స్లో మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఎగ్ ఫ్రై చేయడం కోసం అన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయినాక మనం తీసుకున్న 2 కోడిగుడ్లని కళాయిలో వేసుకోవాలి. కళాయిలో వేసుకున్న తర్వాత స్పూన్తో అంతా మొత్తం కలిసే విధంగా 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఎగ్ అనేది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు చూసిన తర్వాత మళ్ళీ స్పూన్తో ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పీసులు అనేవి చిన్న చిన్న కాకుండా పెద్దగా ఉండే విధంగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతేనే నీసువాసన అనేది ఉండదన్నమాట. అందుకే ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యేంత వరకు 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను. 2 మ్యాగీ ప్యాకెట్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ మ్యాగీ ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా బాగుంటుంది. బాగా స్పైసీ ఉండదు, మరి స్పైసీ లేకుండా కూడా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మనం తీసుకున్న మ్యాగీ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పెద్ద సైజు టమాటా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ అయినాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఈ విధంగా గంటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక పావు స్పూను ఆవాలు, ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసినాక మళ్ళీ ఒకసారి ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, మనం వేసిన ఆవాలు, జీలకర్ర అన్నీ ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. ఇందులోకి మ్యాగీ మసాలా కట్ చేసుకొని వేసుకోవాలి 2 ప్యాకెట్స్. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఒక 2-3 నిమిషాల వరకు కలుపుకోవాలి. మనం వేసిన టమాటా అనేది ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. ఒక అర స్పూను కారం కూడా వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు కలుపుకొని టమాటా అనేది మెత్తపడాలన్నమాట. మెత్తపడిన తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒకసారి కొత్తిమీర వేసుకున్నాక కలుపుకున్నాక 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. నేను తీసుకున్న 2 మ్యాగీలకి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. 3 కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి గంటెతో మొత్తం కలిసే విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేసిన వాటరు మరిగేటప్పుడు మనం తీసుకున్న మ్యాగీ తుంపుకొని అందులో వేసేసుకోవాలి. మ్యాగీ అనేది అందులో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మ్యాగీ రెడీ అయిపోతుంది. కొంచెం సూప్ ఉండగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రైని అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి గంటెతో మొత్తం కలుపుకోవాలి. మనం ఎక్కువ సూప్ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని సూప్ ఉంచుకోవచ్చు. సూప్ అవసరం లేదనుకుంటే సూప్ అనేది ఇంకేంత వరకు కుక్ చేసుకోవచ్చు. కొంచెం సూప్ ఉంటేనే మ్యాగీ అనేది టేస్ట్ బాగుంటుంది. కొంచెం సూప్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి మ్యాగీ సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.
మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. మరిన్ని రెసిపీస్ కోసం నందిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.